బేసిక్గా సినిమా చూడక ముందు ఫలానా వాళ్ళు హీరో ఫలానా విలను ని థియేటర్స్లో చూసిన తర్వాత చూసిన ఆడియన్స్ ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఈ సినిమాలో హీరో ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు అన్నది ఈ సినిమాకి సంబంధించి ఒక డిఫరెంట్ పాయింట్ అని చెప్పొచ్చండి. సో ఇలాంటి ఒక అలా ఈ సినిమాలో మనకు కనిపించబోతున్న గా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవీందర్ విజయ్ గారు ఉమా మహేషన్స్ ఎంత అద్భుతంగా ఉందో, ఆయన ఇంటెన్స్ లుక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం చూసాము. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ఇంకా నెక్స్ట్ లెవెల్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రైటర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండి డెఫినెట్గా ఈ సినిమాకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా హైలైట్గా ని కూడా ఇప్పుడు ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా లెట్ మీ ఇన్వైట్ మహతి భిక్షు గారు హియర్. కెన్ వి హ్యావ్ మహతి భిక్షు? ఒక డిఫరెంట్ గెటప్స్లో వీళ్ళందరూ కనిపిస్తున్నారు మనకి సినిమా పాత్రలకి తగ్గట్టుగా. అంటే రెగ్యులర్గా హీరోయిన్స్ని మనం చూసినట్టు ఓన్లీ గ్లామర్ సైడ్ అలా కాకుండా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎదురుగా ఉన్న పాత్రికేయ మిత్రులకి, నేను కిన్నెరసాని కథ రాయడం ద్వారా నా జీవితంలోకి వచ్చిన శ్రేయోభిలాషులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ల ముందు ఈ కథ రాసుకొని, కథ కంటే కథనం బాగుండాలని నమ్ముతానండి నేను. ఒక యూనిక్ స్క్రీన్ ప్లే రాసుకొని ఫస్ట్ రామ్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. సో సార్ అమెరికా వెళ్ళిపోయారు, నేను ఇండియాలో ఉన్నాను. బట్ ప్రతి వీక్ కాల్ చేసి సార్కి ఎన్నో కథలు చెప్పేవాళ్ళం. కోవిడ్ అయిపోయే టైంకి సార్ అన్నది ఒకటే మాట, సాయితేజ్ మనం చేస్తే కిన్నెరసానే చేద్దామని. ఆ తర్వాత నేను ఎక్కడో పుట్టపర్తిలో ఏదో సేవా కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక సార్ యూఎస్ నుంచి వచ్చారు. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాక సార్ అడిగిన మొదటి ప్రశ్న డైరెక్షన్ పరిస్థితి ఏంటి అని. అప్పుడు నేను చెప్పిన పేరు రమణతేజ. రమణతేజ యూఎస్లో చదువుకొని వచ్చారు ఫిల్మ్ మేకింగ్, అండ్ అశ్వత్థామ చాలా అద్భుతంగా చేశాడు. అక్కడి నుంచి నా ఫ్రెండ్. ఆయన ఒక ఎమోషన్ని పట్టుకుంటాడు కథలో, ఆ ఎమోషన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్తాడు. మనస్ఫూర్తిగా మేము నమ్మాము కిన్నెరసాన్ని అద్భుతంగా చేస్తాడని. హి డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. 2.5 hours నేరేషన్, 5 నిమిషాల్లో కథ ఓకే అయిపోయింది. ఆ తర్వాత సాగర్ అన్న దగ్గరికి వెళ్ళాం, 2.5 hours నేరేషన్, 5 నిమిషాల్లో ఓకే నేను చేసేస్తానన్నారు. ఆ తర్వాత మాకు పెద్ద కాన్ఫ్లిక్ట్ వచ్చిందండి. విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఎవరిని పెట్టాలి, ఇంత సైకోటిక్గా ఉండే మనిషి ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో అని చెప్పి మేము ఎతుకుతున్నప్పుడు సడన్గా రోజు యూట్యూబ్లో ఒక లిఫ్ట్ యాడ్ చూసామండి. నో విలన్, ఇక్కడ హీరోలు విలన్లు ఎవరు లేరండి, కదే విలను, కదే హీరో, కదే అన్నీ. సో అప్పుడు మాకు దొరికారు రవీంద్ర విజయ్ గారు. నేను రమణ్ చేస్తే ఒకటే మాట చెప్పాను, నువ్వేమన్నా చేయి, ఆయన మాత్రం రావాలి అని. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇచ్చి పడేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, సినిమాకి అందరం యంగ్స్టర్స్ ఎవరి క్రాఫ్ట్ని వాళ్ళు ఈ కథను అద్భుతంగా చెప్పడానికి ఎవరి క్రాఫ్ట్ కోసం వాళ్ళు ఫైట్ చేశారండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత డిఓపి దినేష్ గారు, ఓ మై గాడ్, ఆయన అసలు క్వాలిటీకి వచ్చేంత వరకు వదిలిపెట్టలేదు. అలాగే ఎడిటర్, ఎవరి ఫైట్ వాళ్ళదనమాట. అందరూ వాళ్ళ క్రాఫ్ట్స్ కోసం అద్భుతంగా పనిచేశారు. ఫస్ట్ కాపీ చూస్తున్న రోజు అర్థమైంది యాక్చువల్ హల్క్ బీజిఎం అని. సాగర్ అని ఇచ్చిపడేశాడు బీజిఎం. డెఫినెట్గా ఆడిటోరియం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆడియన్స్ మాట్లాడేది బీజిఎం గురించి. చాలా అద్భుతమైన బీజిఎం ఇచ్చి స్క్రిప్ట్ని మరో లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నేను రాసిన కథ కోసం చాలా కష్టపడి పనిచేశారు. ఇంకా యాక్టర్స్ గురించి చెప్పనవసరం లేదు. యాన్ శీతల్ గారు, కషిష్ ఖాన్ గారు అండ్ మా మహతి గారు, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు అంత అద్భుతంగా పర్ఫామ్ చేసేసారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అండ్ అందరికంటే ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది, నాకు ఏ పని చేత కాదు, వెళ్ళిపోయి హాయిగా కథలు రాసుకుంటాను అంటే నన్ను నమ్మి పంపించిన మా అమ్మ నాన్నకి, అన్నయ్య వదినకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇండస్ట్రీకి వచ్చాక ఓ టైంలో ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో నన్ను కూర్చోబెట్టి, నువ్వు రాయగలుగుతావు, రాయి, నీతో నేను మంచి సినిమా తీస్తాను అని చెప్పిన రామ్ తలూరి గారికి, అలాగే రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఇంకొకరికి అండి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది రజనీ మేడం గారికి. మేడం గారు రాలేదు. మేడం గారు ఫస్ట్ డే కథ వినేశాక చాలా బాగుంది సాయితేజ్ అని చెప్పి ఆవిడిచ్చిన ఎంకరేజ్మెంట్ అంతా ఇంత కాదు. సార్ మేడంని తీసుకురావాలి సార్, ఈ రిలీజ్ రోజున కనీసం తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ నా ముందు 2 సినిమాలు, లైక్ నేను కథ ఇచ్చిన ఫస్ట్ కల్కి సినిమాతో
ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందో ఈ కిన్నెరసానికి అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఒక యూనిక్ స్క్రీన్ ప్లేస్ ఇవ్వడానికి నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. అండ్ ఆ సినిమాలు తీయాలని రామ్ సార్ని అడుగుతున్నాను, డైరెక్ట్ చేయాలని రమణ్ తేజకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. మీరు రాస్తూనే ఉండాలి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లైక్ చాలా సపోర్ట్ చేశారు డే 1 నుంచి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో బేసికలీ ఐమ్ ఫ్రమ్ తమిళనాడు. సో నాకు మైక్ పట్టుకొని తమిళ్లో మాట్లాడాలంటే చాలా కష్టం. ఇందులో ఐ జస్ట్ ట్రై టు టాక్ ఇన్ తెలుగు, జస్ట్ బేర్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ మనోజ్ రెడ్డి. సో మనోజే ఈ ప్రాజెక్ట్ నాకు, మనోజ్ రెడ్డి అశ్వత్థామ డిఓపి. సో తనమే ఈ ప్రాజెక్ట్ నాకు కన్వర్ట్ చేసినది. సో నెక్స్ట్ ఐ లైక్ టు థ్యాంక్ తేజ. సో తేజ చాలా బ్లాంక్గా నా వర్క్ చూశారు. సో ఫస్ట్ ఒక షాట్ తీసాను అందులో, మూవీలో గ్లిమ్స్గా రిలీజ్ అయింది. దాని నుంచి తను నాకు ఇచ్చిన సపోర్ట్ అయితే మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు సపోర్టు. సో ఈ క్వాలిటీ ఇలా వస్తుందంటే దానికి మెయిన్ రీజన్ తను ఇచ్చిన ఫ్రీడమ్ అండ్ సపోర్ట్. అండ్ రామ్ సార్ ఎనీ టైం ఏం అడిగినా ఇచ్చేస్తారు. దానికి అనదర్ బ్యాక్ బోన్ సాగర్ గారు. సో చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు. అండ్ ఆల్ మై యాక్టర్స్, సో కళ్యాణ్ సార్, రవి, మహతి అండ్ శీతల్, కశిష్ అందరూ వెరీ చిల్డ్ అవుట్. సో దానివల్ల చాలా ఈజీగా ఈ ప్రాసెస్ మొత్తం బాగా ఎంజాయ్ చేసి చేసాం యాక్చువల్లీ. అండ్ సాగర్ గారు నెక్స్ట్ లెవెల్ ఒక మ్యూజిక్ ఇచ్చేసారు. అండ్ అన్వర్, ఎవ్రీబడి, ఎస్పెషలీ ఐ థ్యాంక్ మై టీమ్ అండ్ ఏడీస్. సో నా టీంలో చెప్పాలంటే కృష్ణన్ సార్ అని ఒక గ్యాఫర్ ఉన్నారు. సో హీస్ ఎ వెరీ సీనియర్ గ్యాఫర్. సో నేను తీసుకొని వచ్చిన అన్ని లైటింగ్ స్కీమ్ని తను బడ్జెట్ వైజ్ అండ్ ప్లానింగ్ వైజ్ నెక్స్ట్ లెవెల్ సార్ట్ అవుట్ చేశారు. సో ఎస్పెషలీ ఐ థ్యాంక్ హిమ్ అండ్ మై ఫోకస్ పుల్లర్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ Ramana Teja for having the confidence in me, and Ram sir for also having the confidence in me. And thank you for writing this. ఇలాంటి ఒక సైకో కథ రాయాలంటే ఓన్లీ హీ కెన్ డూ దట్. వాడి లోపల ఉంది అది. సో ఈ సినిమా ద్వారా నాకు కొన్ని ఫ్రెండ్స్లు దొరికారు. Right from Dinesh to Teja to the writer to Anwar. So we worked really closely. I had a lot of fun and some very quality moments acting with Anne and Mati. So it was a lot of fun. మనం ఒక ప్రయత్నం చేశాము and it's going to come out on the big screen. Please come and watch it in theaters. And a big thank you to Kalyan also. It was so much fun working with the team and the stunt masters Anbarivu, and of course the entire direction and DOP team. Thank you everyone. Please come and watch it in theaters. Thank you. మంది హాలీవుడ్ ఫిల్మ్స్లో భయపెట్టడానికి చాలా గ్రాఫిక్స్ చేసి కష్టపడుతూ ఉంటారు. మీరు జస్ట్ అలాగా కెమెరాలోకి చూస్తూనే భయపెడుతున్నారు మమ్మల్ని. ఈ నేమ్ రాశారు, ఈ నేమ్ తీశారు, ఈ నేమ్ ఫ్రేమ్లో పెట్టారు. ఐ జస్ట్ కేమ్ అండ్ వెంట్ అంతే. అమేజింగ్. Thank you. Add anything? Nothing. Thank you. Thank you so much అండి. And hello everyone, sitting at the back also. First I'd like to thank our director sir for giving me this opportunity and believing in me that I could really, grasp the character very well. And it was so nice to work with such passionate souls, director, DOP sir, writer sir, who has given us such incredible story, and it will be remembered for the coming times. And for the producers, thank you so much for being so nice and taking care of us. And yeah, the movie is amazing, the cinematography is great, and the story is the hero. So every artist has a great opportunity to present themselves, and that is the best thing, that every actor has a great importance. And yeah, it is brilliant. So please don't miss it. Go watch it in theaters. And I forgot to thank my co-actors. So yes, first I'd like to thank my co-actor Kalyan Dev. He was very nice and very
he's a very gentle man. So it was so nice, and yeah, it was just very nice working with him. And Anne and everybody, they're so graceful and such nice women, you know, supportive. So it was a great time. Thank you. వండర్ఫుల్. Watch it in theaters, releasing on Jan 26th. ఓ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు మహతి భిక్షు. ఫస్ట్ మీడియా వాళ్ళందరూ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కావాలి మా సినిమాకి. సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ సెల్ఫిష్గా లక్కీ, చాలా లక్కీ అండి నేను. ఈ నేను ఏదైతే క్యారెక్టర్ చేశానో ఆ క్యారెక్టర్ చేసినందుకు. ఎందుకంటే ఒక యాక్ట్రెస్ కెరియర్లో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఆపర్చునిటీ, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం పాత్ర ఒకటి కెరియర్ మొత్తంలో ఒకటి ఉంటుంది, అది గుర్తుండిపోతుంది. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్కి, రజనీ మ్యామ్కి, రమణ గారికి, సాయి తేజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆ క్యారెక్టర్కి అనుకున్నందుకు, కాస్ట్ చేసినందుకు. నేనైతే అనుకుంటున్నాను ఈ నా పాత్రతో పాటు సినిమా కూడా గుర్తుండిపోయే సినిమానే, గుర్తుండిపోతుంది ఖచ్చితంగా. సినిమా గురించి అంటే నేను ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దో తెలీదు, ఎందుకంటే ఏది చెప్పేస్తే ఏమవుతుందో. సో నేను ఏం మాట్లాడను దాని గురించి. ఎక్కడైనా ఏదైనా లీక్ చేస్తానేమో అని భయంగా ఉంది. కాబట్టి ఒకటే మాట చెప్తానండి, ప్రేక్షకులకి మా సినిమాకి మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ మధ్య కోవిడ్ టైమ్స్, అందరూ వెళ్ళట్లేదు థియేటర్లకి, ఓన్లీ పెద్ద సినిమాలకు వెళ్తున్నారు, అలా చాలా ఉన్నాయి. కానీ సినిమా బాగుంటే చిన్న సినిమాలకు కూడా వెళ్తున్నారు, అంటే చిన్న బడ్జెట్ సినిమాలకు వెళ్తున్నారు, చూస్తున్నారు అండ్ బాగా సక్సెస్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ కనుక నచ్చితే, ఐ నో ఇట్స్ డిఫికల్ట్ టైం, బట్ ట్రైలర్ కనుక నచ్చితే డెఫినెట్లీ మాస్క్ పెట్టుకుని థియేటర్ దాకా వెళ్ళండి. దాని తర్వాత వీళ్ళందరూ చూసుకుంటారు. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, Jan 26th రిలీజ్ అవుతుంది కిన్నెరసాని. ఖచ్చితంగా గుర్తుండిపోయే పాత్రలు, గుర్తుండిపోయే సినిమా మీరు చూస్తారు, మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారు అనుకుంటూ థ్యాంక్ యూ. Andriki Namaskaralu. That's what I was told. Anyway, thank you so much for being here. And first and foremost, I would really like to thank God, because the way I got this opportunity during COVID was completely unexpected. I just got one call from Teja one day, and then he tells me this very beautiful story. Very short, but I fell in love with it. And he gave me, for the first time in my life, I had a narration of an entire script over a video call. So, you know, when you're sitting in, during the COVID time, you don't know what the future is going to hold, but then how things happen and you hear a beautiful story and you just thank God. Thank you so much for this opportunity. I would really like to thank our producers and our writer and DOP, Dinesh Bhai, for really believing in me. If Teja had not said that I have faith in you, I don't think I would have been, you know, able to take this role and do the justice. This whole movie is a complete team effort. It doesn't belong to just one person. It is an entire, it's a book, a very beautiful book that you have to flip through the pages to experience it. So I really hope on January 26th that you come, open the pages, and then you experience this beautiful, wonderful story that we all have made together with our heart and soul. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ బీన్ 2 years మిమ్మల్ని అందరినీ కలిసి. ఎస్పెషలీ నేను ఇది మీడియా వాళ్ళకి ఈ పర్టికులర్ ట్రైలర్ ఈవెంట్ నేను మీకు అడ్రస్ చేద్దామని అండ్ రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బీన్ 2 years నేను మళ్ళీ ఇలాంటి ఒక మీడియా ముందు రావడానికి. అండ్ ఏమో నేను వస్తాను అనుకోలేదు మళ్ళీ. అండ్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ సాయి తేజ్ ఫర్ రైటింగ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ ఆ స్క్రిప్ట్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ నా మీద అంత నమ్మకం పెట్టినందుకు. అండ్ రామ్ సార్ ఆ టైమ్స్లో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కనుక
పిలవకపోతే ఐ డోంట్ నో సార్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. మళ్ళీ నాకు ఒక పునర్జన్మలాగా సార్ ఈ సినిమా. వాట్ ఎవర్ ద ఫ్రూట్స్ ఐఎమ్ హ్యావింగ్ రైట్ నౌ, ఏదైనా సరే ఇట్స్ కిన్నెరసాని. ఎందుకంటే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీని, అంటే ఇప్పటివరకు స్టోరీ అంటే థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్ ఇలాంటివే ఒక మార్క్ వచ్చేలాగా, బికాస్ ఒక డార్క్ టోన్ కనిపిస్తే ఇది థ్రిల్లర్ అని అనుకుంటారు, బట్ ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ, ఇట్స్ విత్ లాట్స్ ఆఫ్ మిస్టరీ అన్ఫోల్డ్స్ అవుతుంది దీంట్లో. ఎస్పెషలీ స్క్రీన్ ప్లే, దీనికి సాయి తేజ్ స్క్రీన్ ప్లే ఇట్స్ అ బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ మనోడు నరేట్ చేసినప్పుడు అయితే నేను ఐ వాజ్ ఆస్ట్రక్. నేను చాలా ఏదైనా కథ నరేషన్ విన్నప్పుడు నేను అంత కనెక్ట్ అవ్వను. ఫస్ట్ టైం నేను ఒక నరేషన్ విని ఫుల్ కంప్లీట్లీ హాంట్ చేసేలా అయిపోయింది. నేను ఈ కథను ఎప్పుడో 6-7 months ముందే విన్నాను, అంటే బిఫోర్ కోవిడ్ విన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏమో మరి ఆ కథ చేద్దామని ఉండింది. బట్ ఫైనలీ నన్ను పిలుస్తారో లేదో ఈ కథకి, నన్ను అనుకుంటారో లేదో అని చాలా డౌట్స్ ఉన్నది. బట్ సాయి తేజ్ వాస్ వెరీ వెరీ స్ట్రాంగ్, రమణ్ తేజ్ అనే డైరెక్ట్ చేయాలని. అండ్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ బ్రో. సో నేను ఎవ్రీ మినిట్ దీని గురించి ఆలోచించాను. అండ్ వెన్ ద ఫిల్మ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రామ్ గారు సపోర్ట్, బికాస్ ఇలాంటి స్క్రిప్ట్స్ చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్సే అర్థం చేసుకోగలరండి. అందులో రామ్ సార్ ఇట్స్ వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ ఎస్పెషలీ. సో ఆయన కంప్లీట్లీ మేము ఎలాంటి ఒక విజన్ చూసామో ఆయన కూడా ఇలాంటి ఒక విజనే చూసారు ఈ కథలో. సార్ థ్యాంక్ యూ సార్, ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ కథని బిలీవ్ చేసినందుకు. అండ్ ఫర్ సాగర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ అనదర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్. అండ్ థ్యాంక్ యూ సాగర్ గారు ఫర్ ఎవ్రీథింగ్ మాతో ఉండి. సో యూ హ్యావ్ సపోర్టెడ్ అస్ అ లాట్. అండ్ వెన్ కమ్ టు టెక్నికల్ టీమ్ అండి, ఈ ఫిల్మ్కి విజువల్స్ ఆర్ అసెట్ అండి. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంత దీని గురించి, ఎవ్రీథింగ్ దీనికి ఇంత హైప్ రావడానికి రీజన్ కూడా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి. అండ్ ఆ విజువల్ని దినేష్ విల్ బీ ఇన్ ఫ్యూచర్ రాసి పెట్టుకోండి, హిల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి ఇన్ ద హోల్ ఇండియా. నేనైతే క్లియర్గా చెప్తున్నాను. సో బికాస్ ఆల్రెడీ ఇండస్ట్రీలో హీ హాస్ మేడ్ హిస్ మార్క్. ఇప్పుడు ఆల్రెడీ తను చాలా పెద్ద సినిమాలే చేస్తున్నాడు. యూ విల్ సీ ఫ్యూచర్ తన విజువల్స్ ఏంటో అని. అండ్ తనతో ఏంటంటే హీ వోంట్ ఈవెన్ కాంప్రమైజ్. సో నేను ఒకవేళ నా పర్ఫార్మెన్స్ నాకు వచ్చేసినా కూడా తనకి ఏదో ఒక చిన్న, అది నాకైతే కనిపించదు బట్ తనకు మాత్రం కనిపిస్తుంది, ఒక చిన్న మూమెంట్ మిస్ అయినా కూడా అదేంటో మరి. చాలాసార్లు మా ఇద్దరికి వచ్చిన డిస్టర్బెన్స్ అని కూడా చెప్పాము, క్రియేటివ్లో ఉన్న ఆ ఫైట్. సో మనోడు అసలు 10 takes అయినా 20 takes అయినా అసలు ఆగడు. ఆర్టిస్టులు అది వాళ్ళు ఎలా అయినా పర్ఫామ్ చేసుకొని మనోడు షాట్ మాత్రం రావాల్సిందే. సో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దట్ బ్రో. అండ్ ఎస్పెషలీ అనదర్ అసెట్ ఇస్ బీజిఎం అండి. అండ్ మ్యూజిక్ ఎస్పెషలీ సాగర్ అన్న ఇట్స్ అ వెరీ డియర్ ఫ్రెండ్ టు మీ. అండ్ అట్ ద సేమ్ టైం చాలా పర్సనల్గా నాకు మంచి ఫ్రెండ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. సో ఇలాంటి ఒక సినిమాకి హీ హాస్ గివెన్ హిస్ ఓన్ టైమ్. అండ్ చాలా మీరు చూసారు మ్యూజిక్ అండ్ విజువల్స్ అండ్ మ్యూజిక్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ సింక్. విజువల్ ఏ లెవెల్లో అయితే సాటిస్ఫై చేసిందో మ్యూజిక్ కూడా అంతే ఇంటెన్స్గా ఇచ్చారు. అండ్ హీ హాస్ కంప్లీట్లీ తన జానర్ షిఫ్ట్ చేసి, ఇంతకుముందు నేనైతే సాగర్ అన్న దగ్గర ఇలాంటి మ్యూజిక్ చూడలేదు. బికాస్ హీ హాస్ గివెన్ కిన్నెరసాని ఒక వరల్డ్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సాగర్ అన్న ఫర్ బీయింగ్ దర్. అండ్ ఎడిటర్ అన్వర్ చాలా చాలా వెరీ వెరీ ఫన్నీ గాయ్. అండ్ అట్ ద సేమ్ టైం మంకీ లాగా అనమాట మనోడు. సో ఎప్పుడు ఇంకా అంత చాలా చిన్న కుర్రాడు. సో హీస్ వెరీ ప్యాషనెట్. బేసిక్గా నేను అన్వర్ని ఒక క్రికెట్ ఆడేటప్పుడు కలిశాను, నాకు బై రన్నర్గా ఉండేవాడు. సో అప్పుడు ఒకసారి రన్స్ ఎక్కువ, నేను మ్యాక్సిమం అలా పరిగెడుతున్నప్పుడు ఒకరోజు పరిగెట్టుకుంటూ అడుగుతుంటే నేను అడిగాను, భయ్య నువ్వు ఏం చేస్తావంటే, అన్న నేను జోహార్ ఎడిట్ చేశాను అని అన్నాడు. సో ఓకే, తర్వాత నేను నెక్స్ట్ డే మీటింగ్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే క్రికెట్ ఆడేటప్పుడు సేమ్ అలానే బై రన్నర్ పరిగెట్టి వచ్చినప్పుడు అడిగాను, నా సినిమా ఎడిట్ చేస్తావా అని. సో అప్పుడు అలా అన్వర్తో నాకు జర్నీ స్టార్ట్ అయింది. అండ్ హీఈస్ వెరీ ప్యాషనెట్ అండి. అండ్ ఈ సినిమాలో నేను నమ్మింది ఒకటే, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. ఇట్స్ నాట్ ఓన్లీ మై వర్క్, ఇట్స్ నాట్ ఓన్లీ వన్ పర్సన్స్ వర్క్, ఇట్ ఈస్ కంప్లీట్లీ అ టీమ్ ఎఫర్ట్, ఎస్పెషలీ టెక్నికల్ టీమ్. ఎవరి స్వార్థానికి వాళ్ళు పనిచేశారు, అది చాలా చాలా మంచిది ఫర్ సినిమా. బికాజ్ నేనైతే నా స్వార్థం కోసమే పనిచేశాను ఈ సినిమా, ఎందుకంటే నా కెరియర్ బిల్డ్ అవ్వాలని. బికాజ్ ఎవ్రీబడి, ద కామన్ పాయింట్ ఆఫ్ ద ఎవ్రీబడి స్వార్థం వచ్చి ఇట్స్ అ ఫిల్మ్ అండి. అల్టిమేట్లీ అదే చూసాం మేము. అండ్ అన్వర్ కూడా హీ హాస్ డన్ హిస్ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ అన్వర్ ఫర్ గివింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్.
అండ్ వెన్ కమింగ్ టు యాక్టర్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కళ్యాణ్ దేవ్ గారు. హీ విల్ జాయిన్ ఫ్రమ్ నెక్స్ట్ ఈవెంట్ అండి, బికాజ్ ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ, సో అందుకే రాలేదు. సో బట్ ఐ నో హీల్ జాయిన్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఈవెంట్. సో హీఈస్ సచ్ అ జెంటిల్మెన్ అండి. అండ్ అలాంటి ఒక యాక్టర్తో చేసినప్పుడు బేసిక్గా ఫుల్ ఫ్రీడమ్ ఉండాలండి. అంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్ చేయాలంటే, నమ్మాలంటే కంప్లీట్గా ఏదర్ నన్ను నమ్మాలి, లేకపోతే కంప్లీట్ స్క్రిప్ట్నైనా నమ్మాలి. సో హీ హ్యాస్ కంప్లీట్లీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్, బికాస్ ఫస్ట్ డే వన్ షూట్ నుంచి హీ హాస్ సీన్ ఇట్, అండ్ ఆ సపోర్ట్ తన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, సో నేను నా కంప్లీట్ ఫోకస్ నేను ఓన్లీ అవుట్పుట్ మీద పెట్టాను. అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, అండ్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ది గుడ్ ఫిల్మ్స్ ఫర్ యూ సార్, అండ్ యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. మీరు ఇంకా థియేటర్లో ఇంకా చాలా చూస్తారు కళ్యాణ్ సార్ గురించి. అండ్ వెన్ కమ్స్ టు యాక్ట్రెస్ యాన్ శీతల్, సో థ్యాంక్ యూ యాన్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్, అండ్ యూ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. తిను ఫస్ట్ నేను ఇష్క్ చూశాను మలయాళంలో, షీఈస్ ద హీరోయిన్ ఇన్ మలయాళం ఇష్క్. సో అక్కడి నుంచి షీఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. సో ద మూమెంట్ ఫస్ట్ డే మేము షూట్కి వచ్చిన దగ్గర నుంచి షీ హాస్, అసలు నాకు తెలిసినంత వరకు తను ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇట్స్ లైక్ ఐ కరెక్ట్, ఐ డూయింగ్ గుడ్, సో ఇలా అడుగుతూనే ఉంటుంది. షీ నీడ్స్ దట్ అష్యూరెన్స్ ఎవ్రీ టైమ్. సో బట్ తనకు తెలియని విషయం ఏంటంటే షీఈస్ డూయింగ్ అట్ ఫస్ట్ టేక్లోనే చాలా క్రేజీగా చేస్తుంటాను. సో మీరు ట్రైలర్లో చూసుంటారు, ఇంకా ఇంటెన్స్ ఉంటుందండి సినిమా. ట్రైలర్ ఇస్ జస్ట్ 5% కూడా నేను చెప్పను. సినిమా ఈజ్ వే బెటర్ దాన్ దట్. సో అండ్ వెన్ కమ్స్ టు రవీంద్ర విజయ్ గారు అండ్ ఆర్ అనదర్ క్యారెక్టర్. సో ఇందులో నో విలన్స్ అండ్ నో హీరోస్ అండి. నేను యాజ్ చెప్పినట్టు, దిస్ ఈజ్ అ స్టోరీ ఈజ్ ద హీరో, స్టోరీ ఈజ్ ద విలన్. మన సిచ్యువేషన్స్, మన రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ రిలేటబుల్గా మనం ఎలాంటి ఒక్కొక్క సిచ్యువేషన్స్కి ఒక హ్యూమన్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఈ సినిమా. సో ఇట్స్ కంప్లీట్లీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ అండి. అవుట్ ఆఫ్ లవ్, ఈవెన్ లవ్ కానీ, ఆ సెల్ఫిష్నెస్ కానీ, ఎవ్రీథింగ్, ఆ క్లియర్ ఎమోషన్స్ని ఇందులో చూపించాను నేను. అండ్ ఎస్పెషలీ రవీంద్ర విజయ్ ఆ క్యారెక్టర్లో మాత్రం ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ టు వర్క్ లైక్ అన్ యాక్టర్ లైక్ రవీంద్ర విజయ్. మీరు ఆయన తెలిసి ఫ్యామిలీ మ్యాన్ 2లో కూడా ఉన్నారు ఆయన. సో అలాంటి ఒక యాక్టర్ హస్ డన్ అ వెరీ ఫెంటాస్టిక్ జాబ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. అండ్ నెక్స్ట్ కషిష్ ఈజ్ అ వెరీ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్ అండి. తను చాలా సర్ప్రైజ్ రోల్ చేసింది సినిమాలో, అండ్ షీ హాస్ డన్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. తన గురించి నేను ఎక్కువ మాట్లాడను ఇప్పుడు, బికాస్ ఆ క్యారెక్టర్ గురించి అయితే, బికాస్ సినిమాలోనే అది ఇట్స్ అ వెరీ హిడెన్ క్యారెక్టర్ సినిమాలో. అండ్ వెన్ కమ్ టు, అండ్ థ్యాంక్ యూ కషిష్. అండ్ మాతి భిక్షు, నిన్ను సెలెక్ట్ చేయడమే చాలా పెద్ద కష్టం అయిపోయింది మాకు. సో నీ క్యారెక్టర్ కోసం మాత్రం ఎక్కడ తిరిగినా అసలు చాలా ఆప్షన్స్ చూసాం మేము. బట్ ఫైనలీ సాయి తేజ్ హ్యాస్ ఇన్వైటెడ్ యూ టు ఆఫీస్. అప్పుడు ఫస్ట్ టైం అంటే నేను నీది, బికాస్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ నువ్వు సెట్ అవుతావా లేదా ఏంటి, చాలా ఫైట్లే నాకు సాయి తేజ్కి, నేను తీసుకోవాలా వద్దా ఏంటి అర్థం కాలేదు. తర్వాత వెన్ ఐ మెట్ యూ ఫస్ట్ టైం, సో దెన్ ఐ ఫిక్స్డ్ కన్ఫర్మ్ ఈ క్యారెక్టర్ అయితే ఈ అమ్మాయి చేయాలని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు అయితే ఐ ఫెల్ట్ సో అమేజ్డ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ ఎస్పెషలీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ కిన్నెరసాని ఫిల్మ్. ఇంకెవరున్నారు సార్? రామ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అగైన్ అండ్ అగైన్. అండ్ మీరు అండ్ మీడియా వాళ్ళు ప్లీజ్ అండి, ఈ సినిమాని మీరే జనాల వరకు తీసుకెళ్ళాలి. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము చాలా ఒక మంచి అటెంప్ట్ చేసాం మేము. ఈ ట్రైలర్ చూసుంటారు, మీకు అందరికీ హార్ట్ఫుల్గా నచ్చిందని అనుకుంటున్నాను నేను. అండ్ ఫ్రమ్ Jan 26th మేము థియేటర్స్లోకి వస్తున్నాం. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. we all made one effort. మేమందరూ ఒక యంగ్స్టర్స్, అందరూ డే అండ్ నైట్ కష్టపడ్డామండి ఈ సినిమా కోసం. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Special thanks to all the friends who have come here. Like everybody has said, script is the main central focus of the film. First vinagane, Sai Tej దగ్గర vinagane, we got very convinced with the entire script. And
all of them have spoke about each of their work. As producers, I should say we are very satisfied with the output from script to trailer, the entire process, a very professional, well coordinated teamwork among all the stars, technicians in the entire movie. Special thanks to Sai Tej. Dharm Tej has translated very well onto the screen. And Dinesh is a surprise package. I've shown this trailer to few of my friends and they've given very good feedback on photography. And all the actors, Kalyan Garu, Sheetal, Mahati, Kashish, they've done really excellent work in this and a very well coordinated professional team laga work chesaru, and we are very satisfied with the way the film has come up. So please definitely watch it on Jan 26. It's going to be a really good movie. Thank you very much. And special thanks to my friend Ram and Rajni Garu for giving me this opportunity to be they have launched me as a co-producer in that. This is my first movie. So a special thanks to Ram Garu as well. Thank you. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి చెప్పాలంటే మనం కొన్ని మూవీస్ యాక్చువల్గా మనం ఏది లైక్ మనకి ఎంత వస్తుంది, ఈ మూవీ తీస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే దానికోసం కొన్ని మూవీస్ తీస్తాం. కొన్ని మూవీస్ మనం ఆప్షన్ లేకుండా తీస్తాం. నేను అట్లా కూడా ఒక మూవీ తీసా ఆప్షన్ లేకుండా ఫోర్స్తో. ఇది మాత్రం ఇష్టపడి తీసా. అది శ్యామ్కు బాగా తెలుసు. సో ఇది మాత్రం ఇష్టపడి తీసా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ స్క్రిప్ట్ నాకు 2.5 years బ్యాక్ అది చెప్పింది. 2.5 years బ్యాక్ చెప్పాడు. I think we sat on the script more than 60-70 times, right? More than that. అన్నిసార్లు కూర్చొని అన్ని రివిజన్స్ చేసుకున్నాము. అంటే ఎవరికి చెప్పినా అందరూ బాగుంది, బట్ ఇది ఎట్లా, ఇది అంటే స్క్రీన్ పైన ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ లైక్ ఏ హీరో హీరోయిన్ ఒక విలన్ కథ కాదు. ఈ సినిమాలో 5 క్యారెక్టర్లు ఉంటాయి. 5 ఇంపార్టెంట్ క్యారెక్టర్లే. దాంట్లో ఎవరు హీరోనో ఎవరు హీరోయినో చెప్పలేము మనం. సో ఇటువంటి కథని యాక్సెప్ట్ చేయాలంటే హీరోల దగ్గర కూడా అది ఉండాలి. హీరోయిన్ కానీ విలన్ కానీ ఎవరైనా సరే అందరూ ఆ కథ ఇది ఓకే చేసిన తర్వాతే, అంటే దాన్ని ఇష్టపడి చేయాలి. అట్లే మేము కూడా 2.5 years మేము చేసిన దీనికి మా హార్డ్ వర్క్కి ఈరోజు రమణ్ తేజ్ ఇచ్చిన దీనికి అవుట్పుట్కి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఈ మూవీ ఇప్పటికి ఒక 5-6 times చూసుంటాము ఫుల్గా. ఎవ్రీ టైం చూసినప్పుడల్లా అదేదో తెలీదు, ఒక రకమైన సాటిస్ఫాక్షన్. హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని నేను చెప్పను కానీ, బట్ నా హార్ట్కి మాత్రం బాగా నచ్చింది. నా వరకు ఇది హిట్టే. ఇంకోటి, ఈ మూవీ నేను ఇంకా అంటే బయట ఎవరికి చూపించలేదు, ఓన్లీ ఒక జీ వాళ్ళకి చూపించాము. వాళ్ళు మూవీ చూసి బయటకు వచ్చిన నెక్స్ట్ మినిటే సార్ వీ వాంట్ టు సైన్ ది అగ్రిమెంట్ అన్నారు. వాళ్ళు ఇచ్చింది ఇంకా నాకు అసలు చాలా ఎంకరేజ్మెంట్ అన్నమాట. చాలా బాగుంది సార్ ఇది. ఫస్ట్ యాక్చువల్గా ఈ మూవీ మేము స్క్రీన్స్లోకి రావద్దు, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనుకున్నాం. బట్ జీ వాళ్ళు నాకు చెప్పింది లేదు, ఇటువంటి మూవీ కంప్లీట్గా స్క్రీన్కి రావాలి సార్ మీరు, డెఫినెట్గా ఇది స్క్రీన్లో చూసే మూవీ. ఎందుకంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ అది యాక్చువల్గా విజువల్స్ కానీ అవి వాళ్ళంటే ఒక చిన్న స్మాల్ స్క్రీన్లో చూస్తే వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇటువంటిది మీరు ఒక బిగ్ స్క్రీన్లో చూస్తే బాగుంటుందని వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే మేము యాక్చువల్గా దీన్ని స్క్రీన్లో వస్తున్నాం. జాన్ లైక్ ఇది 26th. ఇప్పుడున్న దాంట్లో సిచ్యువేషన్లో ఆ డేటే మాకు బాగుంటుంది అనుకున్నాం. ఇంకా మెయిన్గా చెప్పాల్సిన సాయి తేజ్, వాళ్ళిద్దరు రమణ్ తేజ్. సాయి తేజ్ నాకు ఈ కథ చెప్పిన తర్వాత నాకు ఇంకొక 10-15 కథలు చెప్పుంటాడు. అన్నీ బాగానే ఉంటున్నాయి, బట్ ఎందుకో నాకు లాస్ట్కి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో నేను లాక్డౌన్లో 4 months, I think 5 months I was in US. I was actually like alone in US. అప్పుడు స్టక్ అయిపోయా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో రోజు ఇద్దరం 3-4 hours సెషన్ పెట్టుకునేవాళ్ళం ఫోన్లో పెట్టి దాన్ని విని లాస్ట్ ఇక్కడికి తీసుకొచ్చాము. హీరో అంటే ఇప్పుడు హీరో విలన్ అని చెప్పను, బట్ ఒక క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి ఎవరు కావాలి అని చాలామంది ఆప్షన్స్. ఈ మూవీలో మేము చాలా ఆప్షన్స్ చూసుకున్నాం. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక 10-15 ఆప్షన్స్ చూసుకున్నాం. బట్ ఇష్క్ మూవీ చూసిన తర్వాత మేము ఇక ఫిక్స్ అయిపోయాం, షీ కెన్ రియల్లీ డూ దిస్ మూవీ వెరీ వెల్. ఎందుకంటే ఆ ఇష్క్లో కూడా మీకు క్లోజప్ షాట్స్ ఉంటాయి అన్నీ. ఒక చిన్న దాంట్లో మీరు కూర్చోబెట్టి హీరోయిన్కి క్లోజప్ కెమెరా పెట్టి ఉంటుంది. షీ డిడ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ దట్. అండ్ ఈ మూవీలో కూడా ఎక్సలెంట్ జాబ్. ఇంకా అది రవీంద్ర గారు నేను అది ఉగ్రరూప చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయా. అంటే మాకు కొన్ని క్యారెక్టర్లు అది మా అదృష్టం అనుకోవాలి. వీళ్ళు ఇప్పుడు యాక్చువల్గా మహతి
లో నేను ఐ సీన్ వన్ ట్రైబల్ సంథింగ్ అది. సో నేను ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ఉన్నా. రమణతేజ్ ఎన్నిసార్లు చెప్పాను నాకు మహతే కావాలి, ఈ క్యారెక్టర్ మహతే కావాలని. తర్వాత ఈ న్యూ గర్ల్ కూడా షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. నేను స్క్రీన్ మీద చూసిన తర్వాత ఐ వాజ్ షాక్డ్. ఇంకా డిఓపి కానీ ఎడిటర్ కానీ. ఇంకోటి ఈ సినిమాలో నాకు ఇది కిక్ ఏం వచ్చిందంటే, ఇప్పుడు నేను ఒక 30 కోట్ల 40 కోట్ల సినిమా తీసినా ఈ సినిమాలో కిక్ ఏంటంటే యంగ్ టీమ్ వాళ్ళు చేసిన వర్క్, ప్యాషన్. అంటే ఒక మనం సెట్స్కి వెళ్తే వాళ్ళు పడే ప్రతి ఒక్కళ్ళు ఇది మాకు ఈ ఫిలిం తర్వాత మేము ఇంకొక రేంజ్కి వెళ్ళాలి అని వాళ్ళు పడే హార్డ్ వర్క్ అని చూసారా. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్. ఈ సినిమా తీసిన తర్వాత ఇంక యంగ్ టీమ్తో ఎక్కువ పని చేద్దామని ఇప్పుడే ఒక 2 ప్రాజెక్ట్స్ ఓకే చేశాను. ఆ ఇద్దరు డైరెక్ట్లు అక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా అది ఫస్ట్ మూవీనే వాళ్ళిద్దరికి. సో అది కూడా మేము ఐ థింక్ సంక్రాంతిలో లాంచ్ చేయబోతున్నాం. బట్ వెరీ బిగ్ అనౌన్స్మెంట్ విల్ బీ దేర్. ఒక పెద్ద స్టార్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని లాంచ్ చేయబోతున్నాడు. దాంట్లో ఒక స్క్రిప్ట్లో మేము 52 మెంబర్స్ని న్యూ క్యాస్ట్ అండ్ క్రూని లైక్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ లాగా యాక్చువల్గా చేద్దామని. 52 మంది అన్నమాట కొత్త వాళ్ళు, క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీబడి. సో ఇంకా నేను యంగ్ టీమ్తో చేయాలని ఎక్కువ అనుకుంటున్నా. బట్ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు పెద్ద కూడా చేసి ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము సినిమాని ఎంకరేజ్ చేయమా చెప్పండి. 6th రిపబ్లిక్ డే రోజు చక్కగా ఈ సినిమాని మీరు అన్నట్టు రైట్లీ సైడ్ థియేటర్స్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా, ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా కాబట్టి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.